వింతలు విశేషాల్లో భాగంగా మన తీన్మార్ ఛానల్ వాళ్ళు ఒక బుడ్డదాని క్లిప్పింగ్స్ పెట్టి ఒక వీడియో చూపించారు. 2 రోజుల క్రిందటే నేను ఈ వీడియో చూశానన్నమాట. వీడియోలో ఏముందంటే బుడ్డదాని యొక్క వాళ్ళ అమ్మ సెల్ ఫోన్లో జాతీయ జెండాలు ఫ్లాగ్స్ చూపిస్తున్నారు. ఒక్కొక్కటి కింద చార్ట్ ఉంది. ఆ జెండాలను గుర్తుపట్టి ఆ పాప చార్ట్లో ఆ దేశాన్ని చెప్తుందన్నమాట. అంటే ఆ జాతీయ జెండాల మీద ఇలాగా వేలితో టచ్ చేస్తుంది. అయితే ఆ బుడ్డదాని వయసు ఎంతో తెలుసా? 8 months. వినడానికి విచిత్రంగా ఉన్న 8 months. అయితే ఇక్కడ ఏంటంటే ఆ 8 months బేబీకి సెల్ ఫోన్ అలవాటు చేసి వాళ్ళ అమ్మ ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే చెప్తుందో చెప్పండి. మినిమం 2 months నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి కదా ఎవరికైనా సరే. లేకపోతే అప్పటికప్పుడే అలా చూసి ఎలా చెప్పేలేదు కదా. 2 నెలల నుంచి అంటే 6 months నుంచి సెల్ ఫోన్ అలవాటు చేసిందనమాట. అలవాటు చేస్తే అలా చెప్పగలిగింది. సరే ఓకే, బుడ్డదానికి టాలెంట్ ఉంది. ఆ బుడ్డదాని పక్కన పెడదాం, ఆ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు అది కాదు, ఒకరిని చూసి ఒకరు చేస్తూ ఉంటారు చూసారా, అక్కడికే వస్తున్నాను. ఆవిడ చేయంగా లేనిది మన పిల్లలకేం తక్కువ, మన బుడ్డోడికేం తక్కువ, మనము చూపిద్దాము, మనము నేర్పిద్దామని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చేస్తూ ఉంటారు చాలామంది. ఆ విషయం ఇప్పుడు చెప్తానమాట. ఇన్స్టాలో ఎవడో ఒకడు చెట్టెక్కి దూకి ఒక రీల్ చేస్తాడు, అది వైరల్ అవుద్ది. వాడు చెట్టెక్కి దూకాడు కదా వైరల్ అయింది, మనం బిల్డింగ్ ఎక్కి దూకితే ఇంకా వైరల్ అవుద్దని ఇంకొకడు రీల్ చేసి ఇలాంటి మిస్టేక్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇప్పుడు జరిగిన మిస్టేక్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇలాంటివి ఈ తల్లిని చూసి ఇంకొంతమంది తయారవుతారు, మనం కూడా మన పిల్లలకు నేర్పిద్దామని. ఇప్పుడు అసలు ఒకరిని చూసి నేర్చుకునేది ఏం లేదులేండి, అందరూ లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు కదా. చిన్న పిల్లలు, మనసు పిల్లలకే బేబీస్కి సెల్ ఫోన్లు ఇచ్చేసి రైమ్స్ పెట్టేసి అన్నం తినిపించడం, టిఫిన్లు తినిపించడం, నేర్పించడము అలవాటు చేసేస్తున్నారు. మనమే వాళ్ళకి సెల్ ఫోన్ అలవాటు చేసి వాళ్ళని ఒక ఊబిలోకి నెట్టేస్తున్నాం అన్నమాట. చిన్నప్పటి నుంచి మనమే అలవాటు చేస్తున్నాం, ఇంకెవరు అలవాటు చేస్తారు మరి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. నార్మల్ డెలివరీ అయిన పిల్లలకైనా కానీ, లేదు ప్రీమెచ్యూర్ బేబీస్కైనా కూడా, ఎవరికి కూడా మంత్స్ టైంలో నుంచే సెల్ ఫోన్ అలవాటు చేయడం మంచిది కాదు, అసలు ఇవ్వకూడదు. ఆ టైం నుంచే బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ టైంలో సెల్ ఫోన్ అలవాటు చేయడం చాలా పెద్ద తప్పు అని డాక్టర్స్ చెప్తున్నా సరే వీళ్ళ బుర్రలోకి మాత్రం ఎక్కదు. అసలు ప్రీమెచ్యూర్ బేబీ అంటేనే 7th monthలో కానీ 8th monthలో కానీ సిజేరియన్ అయిపోవడం, డెలివరీ అయిపోవడము, నెలలు నిండకుండా ముందు పుట్టిన పిల్లల్ని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. నార్మల్ పిల్లలతో పోల్చుకుంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్లో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ మై ఛానల్ అమ్మ పాఠాలు. ప్రీమెచ్యూర్ బేబీస్కి సెల్ ఫోన్ అసలు ఇవ్వచ్చా, అలవాటు చేయొచ్చా, చేయడం వల్ల ఆటిజం వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, ఆటిజం లక్షణాలు వస్తాయా అనే విషయాన్ని గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, నేను మా కొలీగ్స్ అనమాట, వాళ్ళు మా ఎదురుగా ఉండేవాళ్ళు, ఒక కేసు గురించి చెప్తున్నాను, రియల్గా జరిగిన స్టోరీ అనమాట. పాపకి 8వ నెల వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యింది. దానివల్ల వెంటనే సిజేరియన్ చేసేయాలి, 50-50 ఛాన్స్ మీద అని చెప్పారండి. చెప్తే సరే చేసేసారు. కొంచెం కాంప్లికేట్ అయితే పాపం ఒక 20 days హాస్పిటల్లో ఉంచారు. బాబు పుట్టాడు. ఉంచిన తర్వాత పాపం లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. మొత్తం మీద బాబుని సేవ్ చేయగలిగారు. 5 నెలల వరకు బాగానే ఉందండి, బాగానే ఉన్నాడు బాబు, అంతా బాగానే ఉంది. 6వ నెల దగ్గర నుంచి ఏవో కొంచెం బిస్కెట్స్ అనేవి, అరటిపళ్ళు మెత్తగా చేసి పెడుతూ ఉంటాం కదా, ఫోన్ అలవాటు చేసింది. ఫోన్లో చిన్న మ్యూజిక్, సాంగ్స్, రైమ్స్ అలవాటు చేస్తూ తినిపించటము చేసిందనమాట. ఆ అలవాటు అలా కంటిన్యూ చేసింది. 1 year అయింది. 1 year అయినప్పుడు చిన్న మాటలు చెప్పడము చేయడం, బాబు అయితే నడిచేశాడు, చిన్న మాటలు చెప్పడం చేయడం చేశాడు. అంత బాగుంది, అసలు ఎవరికి ఏ డౌటు రాలేదు, చాలా బాగుంది. మేము రెగ్యులర్గా చూస్తూనే ఉండేవాళ్ళమే. అయితే 1 year దాటిన తర్వాత నుంచి బాయ్ చెప్తుంటే బాయ్ చెప్పకపోవడము, తిరిగి మన కళ్ళల్లోకి చూడకపోవడము,
ఇంకా ఫోన్ వదులుతలా. ఆ రైమ్స్ పెడుతుంటేనే తింటున్నాడు. బాబు పేరు పెట్టి పిలుస్తుంటే వెనక్కి తిరిగి చూడట్లేదు. వాళ్ళకి డౌట్ వచ్చింది కానీ ఇంకా చిన్న వయసే కదా అనేసి ఆగారు. నాకు అనిపించింది చెప్దామని. కాకపోతే మళ్ళీ మా పాప ఇలా ఉంది కాబట్టి మళ్ళీ మనం చెప్తే వాళ్ళు వేరేగా ఫీల్ అవుతారు, బాధపడతారు కదా. వాళ్ళ అమ్మాయికి ఇలా ఉందని మనకు కూడా అలా అనుకుంటుంది, మన బాబుకు కూడా ఉందని అనుకుంటుంది ఈవిడ అని ఎవరికైనానండి సహజంగా కోపం వస్తుంది అని నాకు మనసులో అనిపించినా చెప్పాలని నేను చెప్పలేకపోయాను. నేనైతే చెప్పలేదన్నమాట. సో రెండో సంవత్సరం బర్త్డే కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అలాగే ఉండడం వలన ఇంకా భయమేసి వాళ్ళు ఏ హాస్పిటల్లో చూపించారో అక్కడికి తీసుకెళ్లారనమాట. చెప్తే అప్పుడు చెప్పారంట ఆటిజం ఇలా ఉంది అని చెప్పేసి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడుతున్నారనమాట. ఏంటంటే సెల్ ఫోన్ అలవాటు చేసింది వాళ్ళ మదర్ అనేసి ఇంకా వాళ్ళ ఫాదరు గొడవ పడుతున్నారు. బాబు వాళ్ళ ఫాదర్ సెల్ ఫోన్ అలవాటు చేసి పాడు చేసింది, సెల్ ఫోన్ ఇచ్చింది అలాగా అనేసి ఆయన. అదేం కాదు, స్టార్టింగ్లోనే వచ్చింది, నేను కావాలని ఏమైనా చేశాననేమో ఆ పాప అనమాట. అప్పుడు అంటే సహజంగా జరిగేవి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనం చేసే తప్పులు, మిస్టేక్స్ ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాయని చెప్తున్నాను. కేవలం సెల్ ఫోన్ వల్ల ఏదో అవుద్దని కాదండి. ఇప్పుడు ప్రీమేచ్యూర్ బేబీ అంటేనే ఏదో ప్రాబ్లం ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అలాంటప్పుడు మనం సెల్ ఫోన్ ఎలా ఇస్తాం, ఎలా అలవాటు చేస్తాం చెప్పండి. ఆ బ్రెయిన్ ఎదుగుదల టైంలో సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల కూడా ఒక కారణం అవుతుంది. అదే కారణం అని కాదు, అది కూడా ఒక కారణం అవుతుంది. చూసిన వాళ్ళకి కనీసం తెలుస్తుందని నిజంగా నేను చెప్తున్నాను. ఆటిజం గురించి అవేర్నెస్ కలిగించడానికి మాత్రమే ఇవి చెప్తున్నానండి. వాళ్ళు ఎవరో మిస్టేక్ చేశారని చెప్పడం కాదు, అలాంటి మిస్టేక్స్ ఎవరు చెయ్యకూడదని మాత్రమే నేను చెప్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ పాఠాలు.